మార్చ్ 19న 'ధురంధర్ 2' అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' 2 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. చాలా కాలం తర్వాత 2 పెద్ద సినిమాలు క్లాష్ అవ్వబోతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమా గెలుస్తుంది, ఏ సినిమా ఫైనల్‌గా విన్నర్ అవుతుంది అనేది పక్కన పెడితే, చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి థియేటర్‌లోనే ఒక పెద్ద సినిమా ఉండబోతుంది. ప్లస్ థియేటర్‌లో కళకళలాడబోతున్నాయి. సో ఏది లాస్ట్‌లో విన్నర్ అనేది తర్వాత స్టోరీ. బట్ ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే 'ధురంధర్ 2' హిందీ సినిమా, రణవీర్ సింగ్ హీరో. యూజువల్లీ ఇలాంటి సినారియోల్లో పెద్దగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పెద్దగా ఎక్కడా కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదు. బట్ 'ధురంధర్ పార్ట్ 1' పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ అక్రాస్ ది కంట్రీ. అటువంటి సినిమాకి సెకండ్ పార్ట్ వస్తుంది కాబట్టి క్రేజ్ చాలా ఉంది సినిమా మీద. సో ట్రైలర్ కూడా బాగానే డెలివర్ చేసింది. ఉస్తాద్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది, పైగా డేట్ టు డేట్ క్లాష్ కాబట్టి అనే చర్చ అన్ని చోట్ల జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రెండు విధాలుగా చూడాలి. నైజాం, ఆంధ్ర. నైజాంలో ట్రెడిషనల్ గా హిందీ సినిమాలకి ఒక మార్కెట్ ఉంది. కొంచెం ఈవెంట్ ఫిల్మ్స్ లాంటివి బాలీవుడ్ సినిమాలు అన్ని కూడా ఇక్కడ బాగా పర్ఫామ్ చేసాయి. 'ధురంధర్' కూడా అరౌండ్ 70 crore ఎంతో కలెక్ట్ చేసిందని చెప్పి అంటారు. సో నైజాంలో మాత్రం కంపల్సరీ ఉస్తాద్ మీద 'ధురంధర్ 2' ఇంపాక్ట్ గట్టిగానే ఉండబోతుంది. దాని ఇంపాక్ట్ ఆల్రెడీ పెయిడ్ ప్రీమియర్స్ కి బుకింగ్స్ ఓపెన్ చేశారు. పెయిడ్ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. చాలా ఫాస్ట్ గా ఉంటుంది. తర్వాత అదొక ఇండికేషన్. ఎందుకంటే ఒకటి ఆడియన్స్ ప్రిఫరెన్సెస్ కొద్దిగా డివైడ్ అవుతాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఆ మల్టీప్లెక్సెస్ కూడా చాలా చోట్ల 'ధురంధర్ 2' కూడా మంచి రిలీజ్ పెట్టబోతున్నారు. సో ఆ మేరకు ఉస్తాద్ భగత్ సింగ్ కి కొద్దిగా లాస్ అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. చాలా థియేటర్స్ అరౌండ్ 9:45 షోస్ కూడా ఓపెన్ చేశారు. అంటే యూజువల్లీ ఉస్తాద్ 10 గంటలకి స్లాట్లు ప్లాన్ చేసుకున్నారు అనే వార్తలు వచ్చిన 'ధురంధర్ 2' షోస్ పెట్టారంటే ఇండికేషన్ ఏంటంటే మీకు డిమాండ్ ఉంది. సో 'ధురంధర్ 2' కూడా ఒకవేళ పెయిడ్ ప్రీమియర్స్ ఉస్తాద్ పడినా సరే బాగా వైడ్ స్ప్రెడ్ రిలీజ్ అనేది రాదనే అర్థం. సో ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ రోజు మార్నింగ్ స్పెషల్ బెనిఫిట్ షోస్తో స్టార్ట్ చేస్తారంటున్నారు. అది ఇంకా క్లారిటీ లేదు. బట్ ఒకవేళ చేస్తే కనుక సఫిషియంట్ గ్యాప్ 'ధురంధర్ 2'తో మెయింటైన్ చేస్తున్నట్టు అనుకోవాలి. సో ఇది నైజాంలో పరిస్థితి. నైజాంలో క్లియర్ కట్గా ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఉస్తాద్కి ఎంత బెటర్ టాక్ రప్పిస్తే అండ్ ఎంత ట్రైలర్తో ఎక్సైట్ చేస్తే ఆ ఇంపాక్ట్ అంత మేరకు కవర్ చేసుకుంటూ రావచ్చు. అండ్ ఆంధ్రాలో వెరీ ఇంట్రెస్టింగ్ సినారియో. ఆంధ్రాలో ఏం జరుగుతుంది, ఆంధ్రాలో 'ధురంధర్ 2' ఇంపాక్ట్ ఉస్తాద్ మీద ఉంటుందా అనేది అన్ని చోట్ల ఇండస్ట్రీలో ప్రస్తుతానికి చర్చ జరుగుతున్న టాపిక్. ఆంధ్రాలో జనరల్గా ట్రెడిషనల్లీ హిందీ ఫిల్మ్స్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ. ఒక నైజాంలో తప్పితే ఆంధ్రాలో పెద్దగా లేదు. రాయలసీమలో కొన్ని ఏరియాస్లో ఎస్పెషల్లీ ముస్లిమ్స్ డామినేటెడ్గా ఉండే ఏరియాస్లో కొంత హిందీ సినిమాల ప్రభావం కనిపిస్తూ ఉంది. బట్ బై అండ్ లార్జ్ చూస్తే లార్జర్ పిక్చర్లో ఎప్పుడూ కూడా హిందీ సినిమాలు పెద్దగా థ్రెట్ కాదు. ఇదే విషయంగా ఒక మెగా కాంపౌండ్లోని ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడితే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆంధ్ర రాయలసీమలో పెద్దగా ఇంపాక్ట్ ఉండదండి, అరౌండ్ జస్ట్ 10% ఉంటుందని చెప్పి ఆయన అభిప్రాయం. అది పెద్ద ఇష్యూ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టార్ పుల్తో అదంతా కొట్టేస్తారు అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బట్ ఇంకొక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడడం జరిగింది నేను, రాయలసీమలో డిస్ట్రిబ్యూటర్. ఎందుకంటే రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ అక్కడ మాస్ ఏరియా కాబట్టి అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేసి ఆయన చెప్పిన మాట ఏంటంటే 'ధురంధర్ 2' ఇంపాక్ట్ని ట్రేడ్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్లు కానీ ఆంధ్ర రాయలసీమలో అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. సినిమా ఓటీటీలో నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక యూత్ చాలా విపరీతంగా కన్జ్యూమ్ చేసి బాగా హైప్ అయి ఉన్నారు. సో ఆంధ్ర రాయలసీమలో కూడా మంచి ఓపెనింగ్ వస్తుంది. నైజాం ఉన్నంత ఎఫెక్ట్ లేకపోయినా సరే సిగ్నిఫికెంట్గా ఒక రీజనబుల్గా డెంట్ ఉంటుంది ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్లో అని అంటున్నారు ఆయన. సో అది చూడాల్సి ఉంది. బట్ ఓన్లీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొంతమంది ఏదైతే ఇంపాక్ట్ ఉండదని అంటున్నారో 'ధురంధర్ 2' అనేది థియేటర్లో ఓన్లీ హిందీ రిలీజ్ అయ్యింది, హిందీ వెర్షన్ రిలీజ్ అయ్యింది, తెలుగు వెర్షన్ రిలీజ్ అవ్వలేదు. సో దాని రీచ్ చాలా లిమిటెడ్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. బట్ ఈ డిస్ట్రిబ్యూటర్ ఏమంటున్నారంటే ఆయన చెప్పేది ఓటీటీ ఇంపాక్ట్ అని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఓటీటీలో 'ధురంధర్'ని బాగా చూశారు. సో 'ధురంధర్ 2' ఇంపాక్ట్ నైజాం అంత లేకపోయినా సరే సిగ్నిఫికెంట్గా ఉంటుంది. వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నంత అయితే అంత తక్కువ అయితే ఉండదని అంటున్నారు. సో ఎనీవేస్ ట్రైలర్తో డెలివర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు స్టార్ పవర్తో మిగతా పని చేసుకుంటారు. నైజాం హరీష్ శంకర్ గారు ఆయన డెలివర్ చేస్తే ముందు ఎలా ఉంటుంది అనేది చూద్దాం.